ఇప్పుడైన తర్వాత హైడ్రాకు భారీ షాక్ ఇచ్చిన కోర్టు. ఇష్టం వచ్చినట్టు కూల్చేస్తారా అంటూ హైడ్రాకు అయితే భారీ షాక్ ఇచ్చిన కోర్టు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతల్లో ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు? శనివారం నోటీస్ ఇచ్చి ఆదివారం నాడు కూల్చేస్తారా? ఒక్కరోజు కూడా ఆగలేరా అంటూ హైడ్రాను శుక్రవారం హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రాకున్న చట్టబద్ధత ఏమిటంటూ గతంలోనే 2 పిటిషన్లు అడిగామని, మళ్లీ అడుగుతున్నామని వ్యాఖ్యానించింది. హైడ్రా కేవలం నోడల్ ఏజెన్సీ మాత్రమేనని పేర్కొంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డి పంచాయతీ శ్రీకృష్ణనగర్లో మహమ్మద్ రఫీ గణేష్ కన్స్ట్రక్షన్కు చెందిన ఆసుపత్రి భవనం కూల్చివేయడాన్ని తప్పుపట్టింది. ఈ భవనానికి సంబంధించి చట్ట ప్రకారం వ్యవహరించాలంటూ సెప్టెంబర్ 5వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తహసీల్దార్ హైడ్రా చేపట్టిన చర్యలను ప్రశ్నించింది కోర్టు. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా చేపట్టిన కూల్చివేతలపై ఈ నెల 30వ తేదీన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని అమీన్పూర్ తహసీల్దార్ హైడ్రా కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేని పక్షంలో ఆన్లైన్లోనైనా హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఈలోగా అమీన్పూర్ మున్సిపాలిటీ వివరణను సమర్పించాలని దాని తరపు న్యాయవాదిని ఆదేశించింది. అమీన్పూర్లోని సర్వే నెంబర్ 164లో ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను 48 గంటల్లోగా తొలగించాలంటూ ఈ నెల 20వ తేదీన తహసీల్దార్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ డాక్టర్ మహమ్మద్ రఫీ అమీన్పూర్కు చెందిన గణేష్ కన్స్ట్రక్షన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ కె లక్ష్మణ్ శుక్రవారం నాడు విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది నరేందర్ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ 20న జారీ చేసిన నోటీసులు 21వ తేదీ సాయంత్రం 6:30కి అందజేసి 22 ఉదయం 7:30 గంటలకు జేసీబీ, బుల్డోజర్లు 50 మంది సిబ్బందితో వచ్చిన హైడ్రా కూల్చివేతలు చేపట్టిందన్నారు. అంటే నోటీసులు 20వ తారీఖున జారీ చేశారు కానీ ఇవ్వడం మట్టుకు 21వ తేదీ సాయంత్రం 6:30కి ఇచ్చారు. అంటే 1.5 రోజు తర్వాత ఇచ్చి ఆ రాత్రి సాయంత్రం ఉన్న టైంలో నోటీసులు ఇచ్చి చీకటి పడిన తర్వాత ఉదయాన్నే 7:30 కల్లా వచ్చేసి జేసీబీ, బుల్డోజర్లు 50 మంది సిబ్బందితో వచ్చిన హైడ్రా కూల్చివేతలు చేపట్టిందన్నారు. వాస్తవంగా సర్వే నెంబర్ 165, 66లోని మహమ్మద్ రఫీకి చెందిన 270 గజాల స్థలాన్ని గణేష్ కన్స్ట్రక్షన్స్కు విక్రయించారన్నారు. ఇందులో 2022 నవంబర్ 10వ తేదీన పంచాయతీ నుంచి అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. గతంలో హైడ్రా తరపు న్యాయవాది తన వాదనలో ఆసుపత్రిలో ఉన్న ప్రాంతాన్ని హైడ్రా ఎప్పుడూ సందర్శించలేదని, కూల్చివేయాలని అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఏవైనా చర్యలు చేపడితే జీవో 99 ప్రకారమే ఉంటాయని న్యాయస్థానానికి హామీ ఇవ్వడంపై పిటిషనర్ సెప్టెంబర్ 5న హైకోర్టు విచారణ మూసివేసిందన్నారు. అంటే న్యాయస్థానానికి హామీ ఇవ్వడంతో ఈ పిటిషన్పై సెప్టెంబర్ 5న హైకోర్టు విచారణ మూసివేసింది. హైడ్రా తరపు న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగించడానికి యంత్రాలు, సిబ్బందిని పంపాలంటూ తహసీల్దార్ లేఖ ఈ నెల 21వ తేదీన అందిందని, జీవో 99 తహసీల్దార్ లేఖ ప్రకారం ప్రభుత్వ స్థలం రక్షణ నిమిత్త యంత్రాలు, సిబ్బందిని పంపినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు కొనసాగుతున్న నిర్మాణాల్లో అంటే పిటిషన్లపై విచారణ ముగిసేదాకా కూడా కొనసాగుతున్న నిర్మాణాల్లో జోక్యం చేసుకోరాదని గతంలోనే ఉత్తర్వులు ఉన్నాయని, వాటితో పాటు జీవో 99 ప్రకారం చట్ట నిబంధనలు కూడా అనుసరించాలని హైడ్రాను ఆదేశిస్తూ సెప్టెంబర్ 5న జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా తహసీల్దార్, హైడ్రా కమిషనర్లు కూల్చివేతలు చేపట్టారని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీనిపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఈ నెల 30కి అయితే వాయిదా వేశారు. మరి ఏం జరుగుతుందనేది అయితే చూడాల్సి ఉంది.